నిజామాబాద్ కు చెందిన యువతికి సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపెనిక్ పర్పురా టీటీపీ అనే అరుదైన వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు అత్యవసరంగా చికిత్స అందించారు. అనంతరం చికిత్సాత్మక ప్లాస్మా మార్పిడితో పాటు స్టెరాయిడ్ చికిత్సను ప్రారంభించారు. టీటీపీ వ్యాధికి ఈ చికిత్స యశోద ఆసుపత్రి సోమాజిగూడలో అత్యవసర వైద్య సేవలు, చికిత్సాత్మక ప్లాస్మా మార్పిడి సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. కేస్ డీటెయిల్స్ పంచుకోవడానికి అండ్ ఆల్సో జనరల్ అవేర్నెస్ ప్రజలలో హిమటాలజీ డిసీజెస్ గురించి తెలిపించడానికి ఇది మనం ఆర్గనైజ్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్. పేషెంట్ డీటెయిల్స్కి వెళ్తే పేషెంట్ 5 months ప్రెగ్నెంట్ ఉండే అండి మన దగ్గర వచ్చినప్పుడు. జూన్ మంత్లో వచ్చారు మన దగ్గరికి. వాళ్ళు రొటీన్ గైనకాలజిస్ట్ దగ్గర రొటీన్ విజిట్స్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆమెకు ప్లేట్లెట్స్ దాదాపు తగ్గిపోతూ ఉన్నాయి అనమాట. 1 lakh నుంచి 50,000, 50,000 నుంచి 20,000. జనరల్గా ప్లేట్లెట్స్ మనకు 1 lakh పైన ఉండాలి, కానీ ఆమెకి ఏంటంటే ఈచ్ విజిట్కి తగ్గిపోతూ ఉండే అనమాట. అండ్ బ్లడ్ లెవెల్స్ హిమోగ్లోబిన్ అంటాం, అది కూడా 10 పైన ఉండాలి. ఆమెకు రెగ్యులర్గా తగ్గుకుంటూ 5, 6 అట్లా 6 తర్వాత 5కి వచ్చేసింది అనమాట. అండ్ ప్రీవియస్లో కూడా ఆమెకు 2 abortions ఉండేసరికి అది వాళ్ళకి ప్రీషియస్ ప్రెగ్నెన్సీ అయిపోయింది. దెన్ ఆ డాక్టర్ మనకు రెఫర్ చేయడం జరిగిందండి. యశోద సోమాజిగూడ హాస్పిటల్లో మనం ఈ పేషెంట్ని జూన్ ఎండింగ్లో చూసినామండి ఫస్ట్ టైం. అప్పుడు మనం అడ్మిట్ చేసుకొని ఎవాల్యుయేషన్లో ఆమె ప్లేట్లెట్ కౌంట్ మన దగ్గరకు వచ్చేసరికి 15,000 ఉండే అండ్ హిమోగ్లోబిన్ కూడా ఆల్మోస్ట్ 5 ఉండే. బట్ షీ వాజ్ క్వైట్ స్టేబుల్ ఉండే. ఏంటి ఎందుకు ఇట్లా అవుతుంది అని మనం రకరకాల పరీక్షలు చేసినాము. బట్ మనం అయితే మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేసినప్పుడు బ్లడ్ అనేది బ్రేక్ అయిపోతుందండి. ఇట్స్ చాలా రేర్గా జరిగే ఒక కండిషన్. దానంతట అదే బ్రేక్ అయిపోయి ప్లేట్లెట్స్ని వాడుకోవడము. సో తనకు ఇలాంటి ఒక కండిషన్కి మనం మెడికల్ టెర్మినాలజీలో టీటీపీ అని అంటాము. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ కండిషన్ ఒక మెడికల్ ఎమర్జెన్సీ. సో వితిన్ తెలిసిన ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాణానికి అండ్ లోపల ఉన్న బిడ్డకు కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఇది డయాగ్నోస్ చేసిన తర్వాత మనము ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. ఈ ట్రీట్మెంట్ కూడా మెడిసిన్స్ ఉండవండి దీనికి. అండ్ ఈ ట్రీట్మెంట్ మెయిన్గా ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటాం. ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటే శరీరంలో ఉండే రెడ్ సెల్స్ కాకుండా ప్లాస్మా అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఒక మిషన్ సహాయంతో తన ప్లాస్మాని తీసేసి మనం వేరే డోనర్స్ది అంటే బ్లడ్ డోనర్స్ ఇచ్చే వాళ్ళలో ప్లాస్మా ఉంటుంది కదండి, ఆ ప్లాస్మాని ఎక్కించేవాళ్ళమాట. అలా రోజుకి 5 days చేసిన తర్వాత 4th సెషన్ తర్వాత తన ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. ఆ తర్వాత డిశ్చార్జ్ అయిపోయింది. రెగ్యులర్ ఫాలోఅప్లో షీఈస్ డూయింగ్ వెల్. ఓవరాల్గా ఏంటంటే ఇది ఒక రేర్ కండిషన్ అండి. మనకు టీటీపీ అనేది థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపెనిక్ పర్పురా అనేది ఆల్మోస్ట్ 1,00,000 ఒకరికి వస్తుంది. అందులో ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్కి రావడం అది ఇంకా రేర్. అండ్ దాన్ని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేస్తాం. ప్లాస్మా ఎక్స్చేంజ్ అనేది చిన్న ట్రీట్మెంట్ కాదండి. ఓన్లీ పెద్ద సఫిస్టికేటెడ్ సెటప్ ఎక్కడైతే మనకు ఐసీయూస్ అవైలబిలిటీ, బ్లడ్ బ్యాంక్ అవైలబిలిటీ, హెమటాలజిస్ట్ అవైలబిలిటీ అవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి మనం చేయగలిగినాము. అండ్ సక్సెస్ఫుల్గా మనము ఆ పేషెంట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తున్నాం. అందుకే ఈరోజు రాలేదు, రిక్వెస్ట్ చేసినాము. బట్ మేమే 8th month ఇప్పుడు వద్దు అని మనం చెప్పడం జరిగింది. అందుకే పేషెంట్ మనతో ఇప్పుడు ఇక్కడ లేదు. బట్ షీఈస్ డూయింగ్ వెల్. సో జనరల్గా మనము ప్లేట్లెట్స్ తగ్గితే, బ్లడ్ తగ్గితే ఏదో వైరల్ ఫీవర్ అనో ఐరన్ డెఫిషియన్సీ అని అనుకుంటాము. బట్ అలాంటి కంటిన్యూస్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక హిమటాలజీ డాక్టర్ ఒపీనియన్ తీసుకోవాలి. ఎందుకు అలా అవుతుందో ఖచ్చితంగా తెలుసుకొని దాని ప్రకారము ఒక స్పెషలైజ్డ్